హాయ్ అండి అందరికీ. ముందుగా మేము వాడపల్లి వెళ్తుండగా హనుమంతుల వారైతే దర్శనం ఇచ్చేసారండి. నిజానికి మేము 7 వారాలు వస్తామని మొక్కుకున్నాం. మాకు ఇది 5వ వారం అనమాట. అయినా ఫోటోషూట్స్ అంటే ఎక్కడికెక్కడికో వెళ్తారేటండి. ఒక్కసారి మీరు వాడపల్లి వెళ్ళే దారులు చూసారా ఎంత బాగుంటాయో. ఇంకా వర్షం వచ్చిందా అస్సలు చెప్పక్కర్లేదు. బ్యూటిఫుల్ లొకేషన్. కంపల్సరీగా బెస్ట్ లొకేషన్ షేర్ చేశానంటారు. ఎస్, ఆత్రేయపురం అంటే పూతరేకులు. సో వరల్డ్ ఫేమస్ పూతరేకులు అనమాట. సో నిజానికి మా ఆయన అయితే ఇక్కడ ఆపి కొందామన్నారు, కానీ నేనే ఆపనివ్వలే. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నాను కదా. నేను ఇలా ఫాస్టింగ్ చేస్తుంటే ఆయన అలా కొనుక్కొని తింటే నాకు ఎలా ఉంటుంది చెప్పండి. నా ఫాస్టింగ్ బ్రేక్ చేసినట్టే కదా. సో అందుకనే కొనలే. అప్పటికి కూడా నువ్వు ఫాస్టింగ్ చేస్తే నాకేంటి శిక్ష అన్నారు. సాడిజం ఏంటి అన్నారు. వాళ్ళకి ఏం తెలుసండి, ఇలా నచ్చినవన్నీ ముందుంటే కంట్రోల్ చేసుకుంటూ ఉండడం అవన్నీ మా అలాంటి ఫాస్టింగ్ వాళ్ళకే తెలుసు. వచ్చేసామండి వాడపల్లి. ఇదేంటంటే 7 ఇటుకలతో గృహ సంకల్పం చేయండి. ఇది ఎలా అంటే మనం ఇలా 7 ఇటుకలు తీసుకొని ఆ వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకుంటే ఎవరైతే సొంతలు కొనుక్కోవాలనుకుంటున్నారో కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని మా నమ్మకం. ఇంకోటి ఏంటంటే ఇది 7 వారాలు చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వీక్ కానీ లాస్ట్ వీక్ కానీ ఇలా 7 వారాలు ఏదో ఒక 1 వీక్ చేస్తే చాలు. ఫైనలీ మన ఘట్టం అయితే వచ్చేసింది. ఏ మాటకా మాట అండి, మనం 7 ప్రదక్షిణలు చేస్తాం కదా గుడి చుట్టూరు. అప్పుడు గుడి బ్యాక్ సైడ్ మరి ప్రసాదం స్మెల్ వస్తుంది. అబ్బాబ్బాబ్బా, ఆ స్మెల్కే ఇంకా మనం ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళేయాలా, ఎప్పుడెప్పుడు తినేయాలా అని చెప్పి చూస్తాం. సో ఫైనలీ నా చేతికి ప్రసాదం వచ్చేసింది. కానీ నేను మాత్రం ఇంతే తిన్నాను, ఫాస్టింగ్లో ఉన్నాను కదా. రమభక్తుడు చూసారా ప్రసాదం ఎంత చక్కగా తింటున్నారో. నిజానికి మా వారు శివభక్తులు అనమాట. అందుకని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూర్చొని శివజపం చేస్తున్నారు. ఏంటో విమాన వెంకటేశ్వర స్వామి అంటే ఏంటండి, అసలు ఎందుకు అలా అంటారు? నేను తిరుపతిలోని వాడపల్లిలో కూడా చూసాను. అసలు అంటే ఏంటో చెప్పరా ప్లీజ్, ఎవరికైనా తెలిస్తే. నాకు బిగ్గెస్ట్ డౌట్ ఇది. ప్రసాదం. ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో ఇక్కడ లొల్లలాకులనే బ్యూటిఫుల్ వ్యూ ఉందన్నారని చూడడానికి అయితే వచ్చేసాం. చూడడానికి నాకు చాలా బాగుందని అనిపించింది. అండ్ వర్షం వచ్చినప్పుడు అయితేనట ఇక్కడ ఇంకా బాగుంటుందంట. RX100 సాంగ్స్ కూడా ఇక్కడే షూట్ చేశారంట. నాకైతే చూడడానికి బాగుంది. ఫోటోషూట్స్ కూడా బాగుంటుంది. సో నేనేదో వీడియో తీసుకుంటుంటే ఈయన పోజులు చూడండి. అండ్ కపుల్ డ్రెస్, నాకు ఎందుకో కపుల్ డ్రెస్లు అంటే భలే ఇష్టం. అండ్ సింగిల్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.